దేవుని నామముకు వందనాలు. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి, దేవుని పిల్లలను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ, మనం ఈరోజు ఎవరికి భయం ఉండదు, దిగులు భయము ఎవరికి ఉండదు అని మాటలు నేర్చుకున్నాం. మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము చదువుకుంటున్నాం. మొదటి యోహాను 4వ అధ్యాయము 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఎవరి మీద ప్రేమ? దేవుని మీద ప్రేమ. బాగా కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు. మనుషులకు భయపడకూడదు, దేవుని మీద భయం ఉండాలి. మనుషుల మీద మనుషులు ఏదో చేస్తారనే భయం ఎలా పోతుందంటే దేవుని మీద ప్రేమ, అది కూడా సంపూర్ణమైన ప్రేమ. సంపూర్ణమైన ప్రేమ అంటే ప్రేమించడం అంటే ఏంటంటే, నన్ను ప్రేమించడం వారు నా ఆజ్ఞలను గైకొంటారు. అంటే దేవుని మాట ప్రతిదీ తూచా తప్పకుండా దేవుని మాటకి లోబడతారు. ఏ విషయంలోనైనా దుష్టుడికి అప్పుడు అధికారం ఉండదు. దుష్టుడికి ఎప్పుడైతే అధికారం ఉంటుందో ఎదుటి వారు నిన్ను ద్వేషిస్తారు, నిన్ను వెంట పెడతారు, నిన్ను ప్రేమించకుండా నిన్ను హింస పెడతారు. అందుకే దేవుడిని అడగాలి, దేవా నేను ఏ విషయంలో నీ మాట వినలేదు, నీ ఆజ్ఞలు పాటించలేదు. దేవుని ఆజ్ఞలు పాటించే వారిని 1000 తరాల వరకు దీవిస్తానని పదాజ్ఞలో ఉంది. ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమించే వారిని 1000 తరాల వరకు దీవిస్తారంట. నా పిల్లలు ఎలాగా, నా కుటుంబం ఎలాగా, నా ఆత్మీయ పిల్లలు ఎలాగా, లేకపోతే నా శరీర పిల్లలు ఎలాగా అది ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది. వాళ్ళు ఎలా పోషించాలి, వాళ్ళ దేవుని రాజ్యానికి ఎలా తీసుకెళ్ళాలి. మరి ముసలోళ్ళైనా ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళాలి. వాళ్ళు కూడా పాలు తాగే పరిస్థితులు, వాళ్ళు కూడా చిన్నపిల్లల లెక్కే. భక్తి లేని వాళ్ళని చిన్నపిల్లలారా అని పౌలు సంబోధిస్తున్నాడు ఆ పత్రికల్లో, చిన్నపిల్లలారా అని చెప్పి. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలోని 5వ వచనంలో, మీరు కాలం బట్టి చూస్తే బోధకులు ఇవ్వవలసి వచ్చి ఉండగా మీకు మొదట మూల పాఠాలను ఒకడు వచ్చి మరలా బోధించవలసి వచ్చాను. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు తగదు అని అంటారు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన మాటలు వినకుండా సాతానుగాడు బోధ, అంటే ఆదాము హవ్వలు సాతాను బోధ విని కదా దేవుడి ప్రణాళిక నెరవేర్చకుండా దేవుని రాజ్యము మొదటి రాకడలో ఆత్మీయ పరలోకము ఆకాశంలో భూమి మీద ఏదోను గోనం అనే పరలోక రాజ్యాన్ని దేవుడు సృష్టించారు. సృష్టించినప్పుడు ఎవరు బోధ విన్నారు? సాతాను బోధ విన్నారు వాళ్ళు. అందుకే పసిపిల్లల్లాగా వాళ్ళ మీద ఒంటి మీద బట్టలు లేవని చెట్టు చాటున దాక్కుంటారు. వాళ్ళకి అప్పుడు తెలిసింది. లేకపోతే ఏసీతో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి చెడు అనేది ఏమీ తెలియకుండా దేవుని పిల్లల్లాగా దేవుని మీద ఆధారపడుతూ దేవుని మాట వింటూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుడితో మాట్లాడే అనుభవం ఉంటూ కూడా పక్కన దుష్టుడితో సహవాసం చేస్తుంటే ఆ దుష్టుడికి బలం ఎక్కువైపోయింది. వాడి మాటలే ఇష్టపడతారు. ఎప్పుడైతే అలాగ దేవుని పిల్లలు దేవుని నమ్ముకున్నాం కదా అనుకుంటారే తప్ప దుష్టుడి మాటలు మేము ఏం వింటున్నాం అని లక్ష్య పెట్టరు. అది ఆనాడు ఆదాము హవ్వలు కూడా లక్ష్య పెట్టలేనందువల్లనే భూలోకంలో దేవుని రాజ్యం లేకుండా సాతానుగాడితో నిండిపోయి దేవుని రాజ్యం ప్లేస్లో దెయ్యం రాజ్యం లాగా ఈ లోకమంతా సాతానుతో నిండి ఉన్నది. అది కారణం. అందుకనే పాపం శాపంతో భూలోకం అంతా నిండి ఉన్నది. న్యాయం లేదు, అన్యాయమే, వ్యభిచారమే, అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోవడానికి కారణం అది. కాబట్టి దేవుడు యొక్క భయం అనేది ఎవరికి ఉంటుందో వాళ్ళకి సాతానుడు ఉన్న పిల్లలు, అంటే మనము పోరాడినది శరీరులతో కాదు కానీ దురాత్మల సమూహముతో మనం
పోరాడుతున్నామని ఉంది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో 13వ వచనంలో. సర్వాంగ కవచాలు అందుకే వేసుకోవాలి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పాపం అంటకుండా దుష్టుని ఎదిరించడానికి అగ్ని బాణములు, వాక్యమనే ఖడ్గము, సత్యమనే దట్టి, అంటే అబద్ధాలు ఆడకూడదు. రక్షణనే శిరస్రాణం, అంటే రక్షణ అనే శిరస్రాణం అంటే హెల్మెట్ లేకపోతే ఎలాగైతే యాక్సిడెంట్ అవుతాయో అలాగే దేవుని తలంపులు కాకుండా సాధారణ ఆలోచనలతో సాధారణ బిడ్డలుగా నడుస్తూ ఉంటే వాళ్ళకి రక్షణ ఉండదు, భయం వేస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది. నీతి అనే మైమరుపు రక్షణ వస్త్రం, నీతి కార్యాలు చేయాలి, నీతిగా జీవించాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఆ నీతి వస్త్రాలు లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. మహిమ వస్త్రాలు, నీతి కార్యాలు, సత్క్రియలు, మంచి పనులు, దేవునికి ఇష్టమైన పనులు, అనేక మందిని ఆదుకోవడం, అనేక మందిని దీవించడం, అనేక మందిని స్వస్థపరచడం, అనేక మందికి దేవుని మాటలు ప్రకటించడం, ఇవన్నీ కూడా సత్కార్యాలు. అది ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా అలా చెయ్యాలి. దాన్ని ఏంటంటే నీతి అనే మైమరుపు అంటారు. అలాగే సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనసు అనే జోడు, అందరితో సమాధానం ఉండాలి. శత్రువులు ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. కాబట్టి దేవుడు అలాగ సమాధానం, అందరితో కూడా సమాధానంగా ఉంటూ శత్రువులు ప్రేమించమన్నాడు. హింసించే వారి కోసం మీరు ప్రార్థన చేయండి అంటున్నారు. కాబట్టి ఆ విధంగా సమాధానంగా సమాధాన సువార్త వల్లనే సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోండి అంటున్నారు. దాన్ని అవన్నీ వాక్యమనే ఖడ్గం, విశ్వాసం అనే డాలు. మనం ఆ విశ్వాసము నిరీక్షణ వల్లే ఆ జీవజల నది మన ఒంటిలో ప్రవహిస్తూ ఉంటుంది. మనము దేవుని రాజ్యానికి అది నడిపిస్తుంది. అలాగ దేవుని మాటలు ప్రకటించే బిడ్డలుగా మనల్ని వాడుకుంటుంది ఈ సర్వాంగ కవచం. ఈ సర్వాంగ కవచం లేకుండా ఉంటే భయం వేస్తుంది. యుద్ధం అనే రంగం ఇది. తోడేళ్ళ మధ్యకి మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకి మిమ్మల్ని గొర్రె పిల్లగా పంపిస్తున్నాను. కాబట్టి పావుల వలె మీరు వివేకంగా ఉండాలి, పావురాల వలె నిష్కపటంగా ఉండండి. యథార్థవంతుల ప్రార్థన నేను వింటాను. యథార్థంగా ఉండాలి. లోపల ఒక మాట, బయట ఒక మాట చెప్పేది పావు అన్నమాట. అది అబద్ధ బోధకుల లక్షణాలు. ఆడ మాటలన్నీ చెప్తారు, శాస్త్రుల పరిశీలన కానీ క్రియలకు చేయరు. వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చేయరు అని వాక్యం. ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకయ్యలు, మరి శాస్త్రులు, పరిశీలి లాగా జీవించారు. దేవుని దగ్గర ఎంతో చక్కగా మాట్లాడి అన్నీ చూసి అన్నిటికీ ఏకీపించి ఏసేని సిలువ వేసేవారిగా వాళ్ళు ఏకీపించి ఏసేని ఎప్పుడు చంపుదామా అని కపట సహోదరులాగా ఉన్నారు. అలాగా దేవుని పిల్లలుగా కుటుంబంలో ఉండరు. ఇద్దరికి విరోధంగా ముగ్గురు ఉంటారు ఇంటిలో. దేవునికి ఇష్టం లేని పిల్లలు ఇద్దరుంటే, ఇష్టమైన పిల్లలు ముగ్గురు ఉంటారు. అలాంటప్పుడు సర్వాంగ కవచం వేసుకొని దేవుని రాజ్యానికి వాళ్ళని నడిపించే వారిగా మనకు జ్ఞానవంతురాలు తన ఇంటిని చక్కబెట్టుకుంటారు. మూడురాలు తన చేతులతోనే తన ఇంటిని ఓడబెట్టుకుంటుందని సామెతలు 14వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే జ్ఞానవంతుడు కూడా అని అర్థం వస్తుంది. జ్ఞానవంతుడు కూడా అలాగే జ్ఞానంతో తన ఇంటికి చక్కబరుచుకోవాలి. ఇల్లు అంటే దేహం అన్నమాట. దేహం అనే దేవుని ఆలయమే నీ ఇల్లు. అది భౌతికంగా ఎప్పుడైతే శారీరకంగా నీ ఇల్లు అనే దేహం అనే దేవుని ఆలయంగా పెట్టుకుంటావో, భౌతికంగా నీ ఇల్లుని కూడా ఆ విధంగా చక్కబెట్టుకోగలవు. జ్ఞానంతో ఎలాగ వాళ్ళతో నడవాలి, ఎలాగ వాళ్ళతో మాట్లాడాలి, ఎలాగ దేవుని మాటలు చెప్పాలి. అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడిన లేని ఏళ్ళ పిల్లలు అపవిత్రులు అవుతారు అని ఉంది. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. మన క్రియలు బట్టి మనం అటువంటి శక్తిని సంపాదించుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తితో అలా నింపబడినప్పుడు భర్తలోనే కాదు, పిల్లల్లోనే కాదు, చర్చిలోనే కాదు, నువ్వు జాబ్ చేస్తున్నావు కాదు, ఎక్కడున్నా సరే నీలో ఉన్న దేవుని యొక్క మహిమ ఏం చేస్తుందంటే, నీలో ఉన్న మహిమతో నింపబడిన సర్వాంగ కవచాలు, పరిశుద్ధ అలంకారాలు, అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆత్మీయ ఫలాలు, కృపావరాలు దేవుడిస్తారు. ఆ కృపావరాలు, ఆత్మీయ ఫలాలు ఏం చేస్తాయంటే అవి పరిశుద్ధ అలంకారాలుగా పెళ్లి కుమార్తె సంఘంగా నిన్ను సిద్ధపరుస్తాయి దేవుని రాకడికి. నువ్వు సిద్ధపడిపోయాక ఏం చేస్తావు?
అందరినీ నువ్వు సిద్ధపరుస్తూ ఉంటావు. ఇంట్లో వాళ్ళు మాట వినలేదనుకో, బయట వాళ్ళందరినీ చక్కపరుస్తావు. వేసి అలాగే చేశారు. ముందు తన ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఫస్ట్ వాళ్ళు అంగీకరించలేదు. ఇంట్లో వాళ్ళు ఎవరికీ నచ్చదు, ఇంట్లో వాళ్ళు ఎవరికీ నచ్చరు. అలాంటప్పుడు ఆ శక్తిని పట్టుకొని ఏం చేశారంటే, మొత్తం అన్ని ఏ గ్రామాల్లో దేవుడు తండ్రి చిత్తం ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి మరి ఉపవాసము, ప్రార్థన, నిత్యము దేవుని మాటలు చెబుతూ అద్భుత కార్యాలు చేసి మనకు చూపించారు. ఆ విధంగా మనం చేస్తుంటే అప్పుడు ఇంట్లో వాళ్ళు మారుతారు. నేను ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళని నిన్ను ప్రేమించేవారిగా, నీ లైఫ్ స్టైల్ చూసి, నీలో ఉన్న వెలుగును చూసి వాళ్ళు ఉన్న చీకట్లు పరిగెడతాయి అన్నమాట. అలా పేతురు నీడపడుతూనే దేవుని కార్యాలు జరిగాయి. పౌలు నడికట్టు ఇక్కడ నడికట్టు కట్టుకుంటారు కదా, ఆ నడికట్టు పట్టుకుంటేనే మరి ఎన్నో కార్యాలు దేవుడు చేశారు. యేసయ్య మరి ఆ చెంగు రక్తస్రావంతో ఉన్న ఆమె ముట్టగానే ఆ రక్తస్రావం పోయింది. ఎందుకంటే దేవుడి గుణాలు దేవుని శిష్యులకు వచ్చాయి. అలాగే దేవుడు నా సాక్ష్యం ఉందాక అప్పటి నుండి నేను చెప్తుంది, నేను అనుభవంతో నా సాక్ష్యాన్ని వాక్యంతో నేను చెప్తున్నాను. నేను ఆ విధంగానే నా ఇంటిని నేను రక్షించుకున్నాను. నేను అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి నాలో ఉన్న శక్తి ఏదవుతుందంటే, ఇంట్లో అడుగు పెట్టగానే ఎవరైనా దేవునికి ఇష్టంగా నడవకపోతే వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళకి వంట వండి పెట్టినా, వాళ్ళతో వాక్యం చెప్తున్నా వాళ్ళలో వర్క్ అవుతుంది. ఆ వర్క్ అవ్వింది మనుషుల్లోనే కాదు. ఫ్రిడ్జ్ ఒకసారి, ఇప్పుడు ఫ్రిడ్జ్ ఈ రోజు బాగుపడింది, పాడిపోయింది ఫ్రిడ్జ్. అలాగే వాషింగ్ మిషన్ అలాగే బాగుపడింది. తెలుసుదా? వస్తువులు కూడా అటువంటి శక్తి వాటికి వస్తుంది. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు తోడుంటే ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క పిల్లలు ఆయన రారాజు పిల్లలుగా, రాకుమారులాగా మనకి ఏమేమి కొదువే ఉండదనే వాక్యం నెరవేర్చబడుతుంది. అది నెరవేర్చబడితేనే మనం చెప్పగలం, లేకపోతే చెప్పలేము. భయం వేసింది ఆ మాటలు చెప్పడానికి, చెప్పకూడదు కూడా. ఈ మాటలు కూడా దేవునిలో అది నెరవేరకుండా, నీ జీవితంలో నెరవేరకుండా అబద్ధ సాక్ష్యము పలకకూడదని 10 ఆజ్ఞల్లో ఉంది. కాబట్టి మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. 2 కొరింథీయులు 7:1 ఉన్నది, శరీరము ఆత్మ 2 కూడా పరిశుద్ధంగా ఉండాలి. శరీరము ఆత్మ, నువ్వు ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధంగా ఉండాలి. అక్కడ వెలుగు, నీలో ఉన్న వెలుగు ఆ చీకటి ఉన్న మనిషిని ప్రకాశింప చేయాలి. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ లైఫ్ స్టైల్ అంతా కూడా ఆ విధంగా ఉండడానికి దేవుడు, ఇశ్రాయేలు దేవుడు అటువంటి వారికి మాత్రమే తోడై ఉంటాడు. కాబట్టి మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే, దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండు వాడు దేవుని యందు నిలిచున్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉండును. ఆ విధంగా దేవుడు మాటలు వింటున్నప్పుడు దేవుని ప్రేమస్వరూపి కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని మనం ప్రేమిస్తాం. మనం ప్రేమిస్తున్నామేమో అనుకుంటాం, కానీ దేవుడు మనలో నిలబడితే దేవుడే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాడు. వాళ్ళని ఎవరైనా చూస్తే అసహించుకుంటారు. అలాంటి వాళ్ళని పరిశుద్ధంగా లేకుండా, పరిశుద్ధమైన కార్యాలు చేయకుండా అపవిత్రమైన కార్యాలు చేస్తున్న వాళ్ళు అంటే అసహ్యపడుతుంది. కానీ దేవుడే నీ ఒంట్లో నిలబడ్డాడు అనుకో, నీలో ఓర్పు, సహనము, దేవుడికి ఉన్న ఆ దేవుడు ఎలాగైతే మన కోసం, మానవాళి రక్షణ కోసం ప్రాణం పెట్టాడో, కనీసం ప్రాణం పెట్టకపోయినా వాళ్ళు ప్రేమించి, వాళ్ళని బాగు చేసి, వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళు ఎలాగ మారుతారని ఆ జ్ఞానంతో దేవుడు నింపడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నాకు స్తోత్రం. ప్రేమలో భయం ఉండదట. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళకూడదు. ఇంకా భయం ఉన్నది అలాంటి వాళ్ళు మారుస్తున్నప్పుడు. ఆ వెలుగు ఆ చీకటి మనిషి మీదకి, నిన్ను బాధపడుతున్న మనిషి మీదకి ప్రకాశిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ సర్వాంగ కవచాలు కలిగి ఉంటావు, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉంటావు. ఇంట్లో వాళ్ళు మారలేదు, భర్త మారలేదు, భార్య మారలేదు, పిల్లలు మారలేదు, ఉద్యోగుల్లో ఉన్నాయి, ఇలా నాకు సమస్యలు ఉన్నాయి అని బాధపడుతున్న వాళ్ళకి ఇంకా భయం ఉండదు. వాళ్ళకి అటువంటి భయం ఉండదంట. ఎందుకు అంటే దేవుడి మాటలు వింటున్నారు కదా, దేవుని పోలి నడమంటున్నారు కదా దేవుడు. అలా దేవుడి మాటలు ఫస్ట్ ఎప్పుడైతే వింటామో మనము
పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది, భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. దేవుడు ఎవరికైనా భయం అనేది వచ్చిందనుకో, వాడు దేవుడి మనిషి కాదు, దేవుళ్ళు పరిపూర్ణము చేయబడిన వాడు కాదంట. పరిపూర్ణంగా ఉంటేనే దేవుని రాజ్యానికి వెళతాం. అది పరిశుద్ధమైన పట్టణం. ఇప్పుడు భూలోకంలోనికే దేవుని రాజ్యం దిగి వచ్చేస్తుంది. ఎవరి ద్వారా? మనుషుల ద్వారానే. మనిషే దేవుని రాజ్యంగా కట్టబడతారని మనం నేర్చుకుంటున్నాం. ప్రకటన 1:6 దేవుడు మరి దేవుని పిల్లల్ని ఎంచుకున్నాడు, ఏది కోరుకున్నాడు. అలాంటి వాళ్ళు నిర్గమకాండము 19:5-6 వాళ్ళని దేవుడి పిల్లలుగా ఎంచుకున్నాడు. దేవుడి పిల్లలుగా ఎంచుకున్నాడు. వాళ్ళు ఎంచుకొని దేవుని సొత్తైన ప్రజలుగా ఎంచుకున్నాడు, దేవుని రాజ్యంగా ఎంచుకున్నాడు ఆయన. ఆ దేవుని రాజ్యం ఎక్కడ నిలబడితే అక్కడంతా వెలుగుమయమైపోతుంది. అక్కడంతా దేవుని శాంతి, సమాధానంతో నెమ్మది, ఆ ముఖములో వెలుగు, ఆ మాటలో ఒక ప్రేమ, వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థతలు, ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది, మాట్లాడితే స్వస్థత వస్తుంది. మాట్లాడుతుంటే ఆ ఎదుటి మనిషిలో తలపోటు పోతూ ఉంటుంది. ప్రార్థన చేయండి నా కోసం అన్న వాళ్ళ దగ్గర నేను దేవుని మాటలు చెప్తుంటే అలా స్వస్థతలు వచ్చాయి. వాళ్ళకి మాట్లాడుతుంటే ఆ మాటలు ఎవరివి? దేవునివి. దేవుని మాటలు నువ్వు పలుకుతున్నావా? దెయ్యం మాటలు పలుకుతున్నావా? ఆదాము హవ్వలాగా దెయ్యం బోధ వింటున్నావా? దేవుడి మాటలు, దేవుని బోధ వింటున్నావా? ఇది శరీరానుసారమైన బోధ, మరి భూ సంబంధమైన బోధ వింటే వాళ్ళకి తలపోటు వస్తుంది, భయం వేస్తుంది. ఎవరికైనా ప్రార్థన చేయాలన్నా, ఎవరినైనా పట్టుకోవాలన్నా, ఎవరి మీద చేతులేసి ప్రార్థన చేయాలన్నా, ఎవరికైనా ప్రేరాయలు రాయాలన్నా, ప్రేయర్ వాటర్ వాళ్ళకి యూజ్ చేయాలన్నా, ఇల్లంతా పరిశుద్ధపరచాలన్నా, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలన్నా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా భయం వేస్తుంది. ప్రేమ ఉండదు కదా వాళ్ళు. ఇప్పుడు పరిపూర్ణమైన ప్రేమ, అది ఎవరి ప్రేమ? అది దేవుని ప్రేమ. కాబట్టి అందులో భయం ఉండదు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట, చెవి గలవాడు వినుగాక. అంటే ఆ చెవులు ఉంటాయి కానీ కరెక్ట్ టీవీలో వచ్చిన చెత్త చూడడానికే చెవులుగా పనికొస్తాయి. ఆ సెల్ ఫోన్లో చెత్త అంతా రాత్రి పగలు చూడడానికే ఆ చేతులు, అవి ఛానల్స్ నొక్కుకొని, అవి మెసేజ్లు పెట్టుకొని, అవి చాటింగ్ చేసుకొని, ఆ ఫేస్బుక్లు చూసుకొని, ఇన్స్టాగ్రామ్లు కనిపించుకొని, మరి ఆ స్టేటస్లో పెట్టుకొని ఇవే పనులు చేస్తాయి ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ చేతులు. సైతాన్ గడు సువార్త వెళ్తుంది. సైతాన్ గడు సువార్త అది. లోకంలో సువార్త చేసే సైతాన్ దూతలు అవి. దేవుని దూతలు, దేవుని పిల్లలు ఎవరు? దేవుని దూతలుగా ఎంచుకున్నానని హెబ్రీ 1:7 ఉంది. కీర్తన 103 ఉంది. 20 దేవుని దూతలు, వాళ్ళు దేవుని పరిచారకులు, దేవుని దూతలుగా, దేవుని పిల్లల్ని దేవుని రాజ్యంగా, సొత్తైన ప్రజలుగా మిమ్మల్ని రక్తమిచ్చి కొనుక్కున్నానని ప్రకటన 5:9 ప్రకటన 5:9-10 ఉన్నది. నేను అలా ఉన్నాను. యెహోవాకు ప్రీతికరంగా ఉంటే శత్రులు కూడా మిత్రులుగా చేస్తాడంట. యెహోవాకు ప్రీతికరంగా ఉన్నావా లేవా? సైతానికి ప్రీతికరంగా ఉన్నావా? చిన్న పాల్లో చిన్న నిమ్మకాయ చూసి పడదే ఎలాగైతే విరిగిపోతుందో అలాగే ఎంత పరిశుద్ధంగా ఉన్నా ఒక్క మాటని నీ తలంపులోకి వెళ్ళిందే అనుకో, మైండ్లోకి వెళ్ళింది అనుకో, మొత్తం అంతా ఇరిగిపోతుంది, మొత్తం అంతా చీకటమయమైపోతుంది. నీ కన్ను తేటకుంటే నీ శరీరం అంతా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ శరీరం అంతా చీకటమయమై అయిపోతుంది. ఏది చిన్నది ఆడు చూస్తున్నారు కదా, వాళ్ళు చూస్తున్నారు కదా, నేను కూడా చూస్తాను. కళ్ళెత్తుకొని ఏం భయం ఉంది, నేను పాపం చేయలేదు కదా, నువ్వు చూసావంటే ఆ చీకటి నీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. బయట వాల్ పోస్టులు ఏంటి, అడ్వర్టైజ్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా చీకటి సంబంధమైనవే. లోకాలను భూ సంబంధమైనవే వెతుకుతున్నావా? పరలోక సంబంధమైనవి వెతుకుతున్నావా? దేవుడు ఇచ్చిన జ్ఞానేంద్రియాలు, ఆత్మీయ రాజ్యంగా దేవుని యొక్క మనిషిగా, దేవుని పోలికతో సృష్టిస్తున్న మనిషిలో దేవుని రాజ్యంగా ఉండాలని, అటువంటి వారి సమూహమే భూలోకమంతా పరలోక రాజ్యంగా నిండిపోతుంది. అది నింపబడడానికే ఆ సువార్త ప్రకటించబడుతుంది. అలా ప్రకటించబడుతుంది అన్నమాట.
అటువంటి సువార్తని ప్రకటించాలి. ఆయనే మొదటి మనల్ని ప్రేమించను కనుక మనం ప్రేమించుచున్నాము. దేవుడే మనల్ని ప్రేమించాడు కనుకే మనం ప్రేమించగలుగుతాం. మనలో ఏమీ లేదు, మనము జీరో. దేవుడు ప్రేమించకపోతే, ఆ ప్రేమను రుచి చూడకపోతే ప్రేమించలే. మనకు చెప్తారు కానీ చేయలేదు. ఎందుకంటే నువ్వు చూడాలి దేవుని ప్రేమ. అసలు నువ్వు దేవుని మాట అంటే నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఏదనుకుంటే అది చేస్తాడు. నీకు ఏది కావాలంటే ఆయన ఇస్తాడు. మొదటి నీతిని రాజ్యాన్ని వెతుకు, నీ పర్లోకం తెలుసు, నీకు ఏది కావాలో అంటున్నాడు ఆయన. నువ్వు ఆ ప్రేమని రుచి చూడడానికి ఇష్టపడట్లేదు. ఆయన నిన్నప్పుడు ప్రేమించినప్పుడే ఆ ప్రేమ రుచి నువ్వు చూసినప్పుడే ఇతరులకు నువ్వు అందించగలవు ఆ ప్రేమని. ఈ లోక ప్రేమ అందిస్తారు కదా, అది ఒక క్షణమే ఉంటుంది, తర్వాత అంతా పగే ఉంటుంది. పగబడతారు వాళ్ళు, నిన్ను చూస్తారు, పగబడతారు. ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, బంధువులు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, ఆవిడ దగ్గర పరిగెడతారు, ఈ దగ్గర పడతారు. అంటే వాళ్ళందరూ ఆ చీకట్లన్నీ నేను ఆవరిస్తాయి. కోర్చుగా పడుతున్నాడు దేవుడు. దేవుడితో నువ్వు ఉండి నీ పరిశుద్ధతని కాపాడుకో. దేవుని ప్రేమను రుచి చూడు. దేవుని ఆ సత్క్రియలు ఎప్పుడైతే చేస్తున్నావో నీ పనులు స్పీడ్గా అవుతుంది. ప్రార్థనలు, దీర్ఘ ప్రార్థనలు చేయకూడదని ఉంది వాక్యం. వాళ్ళు నిలువుటంగి వేసుకొని దీర్ఘ ప్రార్థనలు చేస్తూ మరి అగ్రపీఠాలు కోరుతారంటారు. అగ్రపీఠాలు అంటే మంచి పేరు, మంచి పేరు కావాలండి, నాయకత్వం కావాలి. కానీ యేసయ్య ప్రేమ ఉండదు. కపట సహోదరులాగా అన్ని చేస్తాము, అన్ని మాట్లాడతారు కానీ చేయరు. శాస్త్రులు, పరిచయాలు, బుద్ధులు అవి, ఆ గుణాలు అవి. ఆడ చచ్చిపోయిన ఆ ఆత్మలు ఇప్పుడు కూడా ఆ మనుషుల్లోని ఉంటున్నాయని బైబిల్ బాగా నేర్చుకుంటే, దేవుని మాటలు నేర్చుకుంటే అప్పుడు అర్థమవుతాయి. అప్పుడు అర్థమవుతుంది ప్రేమ అంటే ఏమిటో. ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతను అబద్ధికుడును, తాను చూసిన తన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమిస్తాడో. నువ్వు పక్కన వాళ్ళు ప్రేమించకపో, నీ సహోదరుని ప్రేమిస్తే దేవుని ప్రేమించడానికి లెక్క వస్తుంది. ఎదుటోళ్ళు ప్రేమించలేనప్పుడు అది ప్రేమించడం లెక్క లేదు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను అనే ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాము. ఆ ఆజ్ఞ దేవుని దగ్గర నుండి మనం పొందుకున్నాం. సహోదరుని ప్రేమించాలి. సహోదరు అంటే ముసలోళ్ళు, పేదోళ్ళు, గొప్పవాళ్ళు అది లేదు. అందరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అని తెలుసుకుంటారు. అందుకే ఎదుటోళ్ళు మనం ప్రేమించాలి. కాబట్టి మత్తయి 4వ అధ్యాయము, మత్తయి 5వ అధ్యాయం 43వ వచనంలో నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటున్నారు. శత్రువులు ద్వేషించమని. అలాగా దేవుడు శత్రువు ఎవరంటే సాతాను. కొలస్సీయులకు రాసిన పత్రికలో 28వ వచనంలో ఒక మాట, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. సువార్త అంటే ఇది. ఏం చేయాలి? ఆయన ఎలా ప్రకటించాలి? ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణంగా చెయ్యాలి. ప్రతి మనిషిని యేసేలను సంపూర్ణంగా చేయాలి. సంపూర్ణంగా అంటే యేసే పోలుగా ప్రింట్ గుర్తాలి. ప్రింట్ యేసే ఉన్నాడే ఈలోనే. ఆ కళ చూడు, ఆ పనులు చూడు, ఆ ఓర్పు చూడు. ఎంత దిగినా ఏం పట్టించుకోదు, ఎంత చెయ్యన్నా నా దగ్గరకు వచ్చి ప్రేమిస్తుంది. అది ప్రింట్ కొద్దడం అంటే యేసే పోలుగా ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎడల, ఆయన ఎదుట, ఆయన దగ్గర నిలబెట్టాలండి. మనం ఒక్కొక్కరిని మామూలు ఏదో చేసి ఊరేయడం కాదు, దేవుని దగ్గర నిలబెట్టాలి. ఇదిగోనయ్యా నీ బిడ్డ, నీ పోలుతో నీ గుణాల్లో నేను నిలబెట్టాను అని ఒక పట్టుదల కలిగి ఉండాలి. నీ పనులు చేసుకో, నీ బాధలు పడు, అలాగే నువ్వు ఓర్చుకో, ఏదో నేను చెయ్యు. ఏసీ చేశాడు. మరి ఇంట్లో వాళ్ళు తగిలేశారు. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఇంట్లో వాళ్ళు ఏమైనా ఇష్టపడ్డారా? ఇంట్లో వాళ్ళు ఎవరు ఇష్టపడలేదు. ఏసైనా ఎవ్వరు ఇష్టపడలేదు. ఏసై మాటలు ఎవ్వరు వెళ్ళలేదు.
ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో యేసయ్య, అప్పుడు ఆ ఆకాశం నుండి ఆ మెరుపులు, మళ్ళీ ఆ 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటల చీకటి అయిపోతుంది కదా. అది యెరూషలేం దేవాలయము ఎంత పెద్ద దేవాలయము, ఎంత బలమైన తెర మధ్యకి చిరిగిపోయి, భూకంపం వచ్చేసి సమాధిలో ఉన్న వాళ్ళని నెగిసిపోయి ఇన్ని కార్యాలు అవుతుంటే, అమ్మో మా అన్నయ్య గారి దేవుడి కుమారుడు అప్పుడు అర్థమైంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. ఉన్నారు, నేను ఇప్పుడు చదువుతాను అన్నమాట. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు. ఏ జ్ఞానం అది? సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు ఆయన ప్రకటిస్తున్నాము. నువ్వు ఏదంటే అది తమన్నా పాడేది కాదు. దేవుని మాటలు గద్దించి బుద్ధి చెప్పి శిక్ష కూడా ఏమైనా ఉంది. దైవావేశము వలన దేవుని యొక్క ఒక్క పవర్ ఉంది, దేవుని యొక్క శక్తి ఉంది. పరిశుద్ధాత్మ శక్తితో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చిన బాధ చేయరు, ఆకలించిన బాధ చేయరు, తండ్రికి ఇష్టమైన బాధ చేస్తారు. అలాగ బోధించాలి, అలాగే బుద్ధి చెప్పి ఆ సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పచ్చు, ప్రతి మనిషికి బోధించచ్చు, ఆయనను ప్రకటించుచున్నాము. ఏదో పత్రిక ఇచ్చేసి నిలబడడం కాదు. వాళ్ళు నిలిపేసి పాడేశారా, వాళ్ళు ఎక్కడున్నారు అదేమో నాకు చూడరు. అదేం సువార్త? దేవుడు చేయమన్నాడు. ఇలా దేవుడు పిల్లలుగా, సంపూర్ణమైన పిల్లలుగా తయారు చేసి దేవుని ఎదుట నిలబెట్టాలి. దేవుడు పొద్దున్న అడుగుతాడు ఒక్కొక్కరిని, నా పిల్లలను వేడి చేశావు, నా దగ్గర నువ్వు నిలబెట్టలేదు అని అడుగుతాడు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలంటారు. ఆయన ఎదుట నిలబెట్టడానికి దేవుని యొక్క అభిషేకం మనకు రోజు ఉండాలి. దేవుని సన్నిధిలో మనం వెళ్ళలేనప్పుడు కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంటే దేవుడు చూపిస్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితులు మనకు చూపించారా లేదా? తిరగబడి భ్రష్టత్వంలో పడిపోయిన వాళ్ళు, తిరగబడిన స్వభావంతో ఉన్న వాళ్ళు చూపించారా మనకి? చెప్పండి, నోరికి చెప్పండి. చూపించారు కదా. మరి వాళ్ళకి బుద్ధి చెప్పి మరి దేవుడు వాళ్ళు తీసుకొస్తారు. అలాగే దేవుడే ఇప్పుడు సౌలుకి దేవుడు బుద్ధి చెప్పాడు. సౌలుకి వాళ్ళు దర్శించారు, అలాగ దర్శిస్తారు అలాంటి వాళ్ళు. మరి వచ్చిన వాళ్ళతోటి వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళ దేవుని ప్రేమ రుచి చూపిస్తూ ఈ విధంగా ప్రకటించాలంటే దేవుడు మాట్లాడతారు. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయ ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. సుఖంగా ఉందా? సుఖంగా ఉందా? ప్రయాసపడుతున్నాడు పౌలు ఇక్కడ. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. దేవుని దగ్గర మనం పోరాడి గెలాలి. యాకోబు ఎలాగ పోరాడి గెలిచాడు, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అని చెప్తే, ప్రజల మీద దేవుని మీద పోరాడి గెలిచావు కాబట్టి ఇక మీదకి నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలువే అని చెప్పాడు. అలాగా మనము ఇశ్రాయేలు దేవుడు మన తోడున్నాడని మనం భయపడకుండా దేవుడు తండ్రి చిత్తాన్ని ఆ విధంగా నెరవేర్చాలని చెప్తున్నారు. మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ఏంటి? గృహ నిర్వాహకత్వం అంటే దేవుని ఆలయంగా ఉండి దేవుడి పిల్లల్ని దేవుని ఎదుట నిలబెట్టాలి. సంపూర్ణంగా చేసి దేవుని పోలికతో నువ్వు చెక్కి వాళ్ళని నిలబెట్టాలి. మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘములకు పరిచారకుడనైతిని. దేవుని సంఘం ఇది. దీనికి పరిచర్య చేస్తున్నారు మీరు, శిష్యులుగా చేస్తున్నారా లేదా? దానికి పరిచారకులుగా ఉన్నారు కదా. నేను వెళ్ళిపోతానంటే ఎలాగవుతుంది? డ్యూటీలోనే 2 నిమిషాలు అంతా లేట్ అయిపోద్దని భయపడిపోతున్నాం కదా. మరి దేవుడి ఇల్లు పరిచారకుడిగా దేవుడి గృహ నిర్వాహకత్వం అప్పగించినప్పుడు ప్రాణం పోయినా లోతు భార్యలో వెనక్కి తిరిగి చూస్తే ఏదవుతుంది? ఉప్పు స్తంభం అయిపోయిందా లోతు భార్య? లోకం వైపు వెనక్కి తిరిగి చూడకూడదు. కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన నీ ప్రేమ నుండి ఎడబాపన అంటాడు పౌలు. అలాగే దేవుని పని విషయంలో వెనక్కి తిరిగి చూడకూడదు అసలు. దేవుని ఎందుకు? నీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము
నేను ఆ సంఘమునకు పరిచారకుడినైతిని. అన్యజనుల్లో ఈ మర్మం యొక్క మహిమేశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఈ మర్మంలో వారికి బయలుపరుస్తున్నాడు. ఇవి మర్మాలు. దేవుని ప్రేమ తెలిసిన వాళ్ళకి ఈ మర్మాలు అర్థమవుతాయి. నేను బైబిల్లో నేను బైబిల్లో ఎవరిని అని ప్రశ్నిస్తుంటే, నేను గృహ నిర్వాహకత్వంలో నేను పరిచారకురాలిని. ఆయన గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించాడు. దేవుని పిల్లల్ని దేవుని పోలికల్లో వాళ్ళు సంపూర్ణంగా చేసి నేను దేవుడి పిల్లలని దేవుని ఎదురుగా ఆయన ఎదురు నేను నిలబెట్టాలి. అటువంటి బోధ నేను చెయ్యాలి. సమస్తమైన జ్ఞానంతో నింపబడాలి అని దేవుడిని అడగాలి. దేవుడు ప్రేమిస్తేనే ఆ ప్రేమను పొందుకున్నప్పుడు ఆ ప్రేమని మంచం కింద కొంచెం కింద పెట్టకూడదు. ఆ సాక్ష్యాన్ని దాచకూడదు. ఆయన ప్రేమను వివరించి చెప్పాలి, ఓర్చుకోవాలి. ప్రేమలో భయం ఉండదు అని చెప్తున్నారు. ఆ భయముతో ఉంటే సాతానుడు వస్తాడు. సాతానుడు ఉన్న వాళ్ళకే భయం వస్తుంది. నీతి మంతులు సింహంలా ధైర్యంగా ఉంటారని చెప్తున్నారు. కాబట్టి దేవుని పిల్లలుగా రహస్యం 3వ అధ్యాయము 3:10 కూడా ఒక మాట ఉంటుంది. రహస్యం 3వ అధ్యాయము 3-10 చదువుతున్నాను. ఎట్లాగా క్రీస్తు మరణము దైవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునుపు సంక్షిప్తముగా వ్రాసితిని. మీరు దాన్ని చదివిన ఏడలో దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. పౌలు ఎఫెసీ సంఘానికి ఆయన జైల్లో ఉండి కూడా ఎక్కడున్నా సరే లెటర్స్ రాస్తూ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండేవాడు. అలాగే దేవుని పిల్లల్ని గృహ నిర్వాహకత్వములో వాళ్ళని పరిచారకులుగా తయారు చేశారు. మీరు దాన్ని చదివిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము అప్పుడు మీరు గ్రహిస్తారు. ఈ మర్మమే కూడా ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలంలో ఎంత మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా ఆనాడు పౌలుకి ఇప్పుడు దేవుడు చేస్తున్న కార్యాలు ఇవన్నీ కూడా ఆనాడు పరిశుద్ధులకు అపోస్తులకి ప్రవక్తలకి బయలుపరచబడలేదు. ఇక్కడ మనకైతే నేను సేవ స్టార్ట్ చేసిన దగ్గర నుండి 1999 నుండి దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దేవుడు మరి అపోస్తులుగా ప్రవక్తలుగా నా ఆత్మీయ పిల్లల్ని వాడుకున్నాడు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఎఫెసీ 3:5 ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరిచి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వకాలంలో ఇలాగా దేవుడు ఇలా మాట్లాడలేదు, ఇలా బయలుపరచలేదు, ఇంత ఈజీగా బయలుపరచలేదు. అందుకే యోవేలు ప్రవచిస్తాడు. యోవేలు 2:28 మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు అని ఉంది. అది నెరవేర్పుగా మన జీవితాల్లో జరిగింది. అపోస్తలుల కార్యం 2:17 సేమ్ అవే ఉన్నాయి. అక్కడ ఏదైతే యోవేలు ప్రవచించాడో అపోస్తలుల కార్యంలో జరిగింది. ఇక్కడ ఎఫెసీ 3:5 పౌలు గారు చెప్తున్నారు, పూర్వకాలంలో జరగలేదు. కానీ నేనున్న ఈ ఎఫెసీ సంఘంలో పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలను బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. దేవుడు మన మంచి దినాల దేవుడు అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను అన్నది వాక్యం. అపోస్తలుల 2:17 కుమ్మరించినప్పుడు వృద్ధులు కలలు కంటారు. రోజంతా దేవుడు నన్నే చూపించడని చెప్పావు కదా మా దృష్టిగా. ఈ కూడా ఆ నాక్షు నన్ను చూపించారు. ఎందుకు దేవుడు నాలో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని దేవుని బిడ్డలుగా తయారు చేస్తాడు. ఆయన పోలికలు తయారు చేసి ఆయన ఎదుట నన్ను నిలబెట్టడానికి మిమ్మల్ని ఇచ్చారు. మీ సేవకులతో మీరు ఉండండి, ఎంత శ్రమైనా సరే జీవితాంతం ఉండండి. దాని అర్థం దాన్ని బట్టి మీకు విడుదల వస్తుంది. ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టపోయినా, ఏ ఇబ్బంది వచ్చినా అవన్నీ పక్కన పెట్టేసి గురి ఎద్దుకే పరిగెట్టాలి. గురి అక్కడ ఉంది. ఇక్కడ ఎవరైనా మాట్లాడుతుంటే
ఎలా గెలుస్తావు? అక్కడ మాట్లాడుతూ ఉంటావా? ఎవరిని పిలిస్తే పలుకుతావు పెట్టి ఇలా చూసాక అక్కడ ఉంటావు. ఎందుకంటే ఆ జీవకిరీటం పొందుకోవాలి. అంత మరుగు సాధించేవాడే రక్షణ పొందుకుంటాడు, జీవకిరీటం పొందుకుంటాడు. మరుగైన మన్నాను బోధిస్తాం. అక్కడ మహిమ వస్త్రాలతో దేవుని రాజ్యంలో దేవుని గుడి భాషలో యుగాలు ఉంటాము. ఇక్కడ కన్నా దేవుడు మంచి ఇల్లులు ఇక్కడ చేసిన సత్క్రియలకి అక్కడ దేవుడు ధనాన్ని సిద్ధపరచుకోండి అని చెప్తున్నాడు ఆయన. ఆ ధనముతో మంచి స్థలము, మంచి ఇల్లు, మంచి చర్చి కూడా అక్కడ ఉంటుంది. ఇక్కడ ఏ పని చేస్తామో అదే పని అక్కడ చేస్తాం. అది భూలోకానికి దిగి వస్తుంది. భూలోకంలో కూడా బంగారంతో నింపబడిన సత్క్రియలు బట్టి అలా ఉన్నది. మంచి పనులు చేయడానికి టైం ఇది కృపకాలం, అంటే వ్యాలిడిటీ. సెల్ ఫోన్లో ఎలాగైతే డబ్బులు అయిపోతే అది మాట్లాడదో అలాగే దేవుడు టైం అయిపోతుంది, మీరు స్పీడ్గా దేవుడి పనులు చేయాలి. దేవుడు వచ్చేసాక నాకు తెలియదయ్యా, నేను చేయలేనే, ఇప్పుడు చేస్తానయ్యా అంటే కుదరదు. నువ్వు ఎవరో నాకు తెలియదు, అక్రమం చేయగలరా కొంటే అంటాడు దేవుడు. పలుకుతావా ఎవరైనా తెలిస్తే? అలాంటప్పుడు అక్కడ దేవుడు అక్కడ ప్రైజ్ పెట్టాడు, జీవకిరీటం అక్కడ పెట్టాడు. పరిగెడతావా లేదా? మరి నీకు అర్థం కాదా? ఉండదు ఇక్కడ అని అంటాడు. నీకు అంత చెప్పిన అంతే నశించిపోతున్న వారు దేవుని గురించి మాత్రం వెరుతనం ఉండదు. అది పీత పరిగెడుతుంది, పీత కాళ్ళు పట్టుకొని లాగుతుంది అంటారు కదా ఇండియన్స్ అలా చేస్తారట. వాళ్ళు బతకనివ్వరట అంటారు, సాగుతారు. కాబట్టి అలా లాగిన వాళ్ళు ఏం చేస్తారు? ఒక తల్లిదండ్రులు సాధారణ బయట పొమ్మనాగిస్తారు, ఇద్దరు దయ్యమని పరిగెడతారు. ఎందుకంటే జీవకిరీటం కావాలి, అందుకే కదా పరిగెడతారు. దేవుని ప్రేమ రుచి చూసి దేవునితో యుగగాలు ఉండాలని ఆయన 6000 సంవత్సరాల నుండి ఆయన కష్టపడుతున్నాడు. దేవుని పిల్లలతో యుగగాలు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నాతో ఉండాలని మీకు ఎంత ఆశ ఉందో, మరి దేవునికి మేము మీతో అందరితో కలిసి దేవునితో ఉండాలని నేను అంత ఆశపడుతున్నాను. ఏసైతో ఉండాలి, దేవునితో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలని ఆశపడి దేవుడి మాటలు చెప్తున్నాను. నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నాడు అంతే. నేను ఆయన ప్రేమను రుచి చూశాను కాబట్టి అది నేను పంచగలుగుతున్నాను. మీరు కూడా రుచి చూస్తే ఆ విధంగా అనేక మందిని దేవుని ఎదుటి నిలబెడతారంట. ఆమేన్. ఈ మర్మమే కనుక అన్ని జనుల సువార్త వల్ల క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారమును ఒక శరీరమందుల సాటి అవయములను వాగ్దానంలో పాలివారమై ఉన్నారును, వాగ్దానంలో పాలివారి ఉన్నారన్నది. ఈ మర్మం ఏంటంటే అన్ని జనుల సువార్త వల్ల క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమానంగా ఉంటారంట. సమాన వారసులు, ఒక శరీరమందుల సాటి అవయములు వాగ్దానముతో పాలివారుగా ఉన్నారు. అందరూ మతము కులము భేదము లేకుండా అందరూ కూడా యేసయ్య శరీరంలో అవయవాలుగా ఉన్నారు. మనుషులు పెట్టుకున్నవి మతాలు, కులాలు, ఈ భేదాలు, ఈ డినామినేషన్లు ఇవన్నీ కూడా దేవుని చిత్తం కాదు. దేవుని ప్రేమ యొక్క లక్షణాలు కావు. అవి చెప్తాం అంతే. అపవిత్రులుగానే ఉండనివ్వమన్నాడు. అందుకే దేవుడు ప్రకటన 22వ అధ్యాయంలో ఉంటాడు, నీతిమంతులుగానే ఉండని వారి వారి క్రియలు చెప్పిన జీతం సిద్ధంగా ఉంచాడు. నువ్వు పనిచేస్తే కదా జీతం. దేవుడు పని మామూలు పని చేయడానికి అంత బాధపడుతుంటే నేను ఎలా పోషించబడతాను, నా జీతం రాదు అని బాధపడుతుంటే, సంవత్సరం జీతం నాకు రాలేదని బాధపడుతుంటే, ఇప్పుడు దేవుని జీతం అందుకోవడం మనం ఎంత కష్టపడాలి, ఎంత నీతిగా పరిశుద్ధంగా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులను అధికారులను సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనుల్లో ప్రకటించుటకును దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. అన్ని జనుల్లో పెట్టాడు చర్చిని, అన్ని గుడుల మధ్యన పెట్టాడు చర్చిని. తెలిసిన వాళ్ళకి ఎవరైనా చెప్తారు, తెలియని వాళ్ళకే కదా చెప్పడానికి. అదే కదా ఇప్పుడు పరీక్ష. అందుకని దేవుడు ఈ మాటల ద్వారా దేవుడు అన్ని జనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్య ఉన్నాడని సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఈ మర్మం వారికి బయలుపరిచాడు అన్నమాట. ఈ మర్మం అందుకు బయలుపరిచాడు. ఇప్పుడు యేసయ్యకి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారా అని అడిగారు కదా మీరు. మత్తయి 13వ అధ్యాయం 54వ వచనంలో ఉంది ఆ మాట.
యేసయ్య ఆ విధంగానే చేశారు, అందరినీ కూడా ప్రేమించారు. ఆయన చేసిన నడక, ఆయన చేసిన పరిచర్య ప్రకారమే నడుస్తేనే దేవుని రాజ్యం. ఆయన పోలి నడిచి ఆయన అందుకు భూలోకానికి వచ్చి మనకు నడిపించారు. ఇప్పటికీ కూడా సాతాను చేసిన బాధకి దేవుడు 6000 సంవత్సరాలు కష్టపడి దేవుని పిల్లల్ని మరి పోగు చేయడానికి, వాళ్ళు వినేలాగా వాళ్ళకి దేవుడు వాళ్ళ తోడేయండి. ఇస్రాయేల్ దేవుడు మీ తోడే ఉన్నాడు, మీరు భయపడొద్దని చెప్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా 24వ వచనంలో చదువుతున్నాను. అందువల్ల వారు ఆశ్చర్యపడి, ఎవరాళ్ళు ఆశ్చర్యపడిన వాళ్ళు ఎవరు? వాళ్ళు యేసయ్య ఎక్కడైతే ఉన్నారో ఆ గ్రామస్తులు, ఆ గ్రామంలో ఉన్న ప్రజలు. ఇక్కడ మీరు ఈ గ్రామంలో ఉన్నారు, మీ ద్వారా దేవుడు కొన్ని కార్యాలు చేశారనుకో, ఫలానా ఆమె కదా, ఈమె ఇంత మంచి గొప్ప కార్యాలు చేస్తుందా, ఆశ్చర్యపడిపోతారు కదా. అలాగా దేవుడున్న ఆ గ్రామంలో వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారట. అసలు దేవుడు యేసయ్య ఎవరు అనేది, ఇక్కడ ఎక్కడ పెరిగాడు, ఆయనకి ఏం జరిగింది ఆ గ్రామంలో ఇక్కడ ఉన్నది. అందువల్ల వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? నువ్వు దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నావు అనుకో, జ్ఞానంగా నువ్వు మాటలు చెప్తున్నావు అనుకో, సువార్త చెప్తున్నావు అనుకో, దేవుడు మాటలు ఇక్కడ ఉన్న పిల్లే కదా ఎలాగొచ్చేసింది కాంతికి అని అడుగుతారమ్మా, అడుగుతారా లేదా? అందువల్ల వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానమును ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఇతను వడ్లవాణి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సహోదరులు కారా? యోసేపుకి మరియకి పుట్టిన పిల్లలేదు. ఇతని సహోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా? సహోదరి మనులంటే చెల్లెళ్ళు, వాళ్ళేమో అన్నదమ్ములు. వేసే అన్నయ్య తర్వాత తమ్ముళ్ళు వీళ్ళు. ఇతని సహోదరి మనులు మనతోనే ఉన్నారు కాదా? ఇతని చెల్లెళ్ళు, ఇతని తమ్ముళ్ళు మనతోనే ఉన్నారు కదా. ఇతనికి ఈ కార్యములు ఎక్కడ నుండి వచ్చినవని చెప్పుకొని ఈయన విషయమే అభ్యంతరపడింది. ఇతనికి ఎక్కడి నుండి వచ్చాయి ఈ విషయాలని అభ్యంతరపడుతున్నారు. యేసయ్య చేస్తున్న కార్యాలకి, అద్భుత కార్యాలకి, ఆయన మాటలకి ఆశ్చర్యపడి. అలా ఉంటారా మీరు? అందరూ అద్భుతం. ఇప్పుడు ఇందాక వాక్యం అంతా అదే చెప్తాం, దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. దేవుడు మాటలు విన్న వాడికి, దేవుని రాజ్యంగా ఉన్న వాడికి, దేవుని పోలి నడిచిన వారికి దేవుడు చేస్తాడు, మీరు భయపడద్దు అని దేవుడు మాట్లాడుతున్నారు. నన్ను ఒక పాత్రగా నిలబెట్టుకొని మత్తయి 10వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది ఆ మాట. అయితే యేసు ప్రవక్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనా ఘనహీనుడు కాడని వాళ్ళతో చెప్పాను. వాళ్ళు అభ్యంతర పడ్డారు, ప్రార్థన చేస్తే ఇష్టపడలేదు, అద్భుత కార్యాలు చేస్తుంటే ఇష్టపడలేదు. వాళ్ళ మాట వింటే కదా అద్భుత కార్యాలు జరుగుతాయి. వాళ్ళకి రక్షణ రావాలంటే మాటలు వింటే కదా, వాళ్ళకి దేవుని మాటలు వింటే కదా రక్షణ వస్తుంది ఏదమ్మా. కాబట్టి అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడైనా ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. ఎక్కడైనా మంచి పేరే అయిపోయింది, ఎక్కడైనా సరే మంచి పేరే వేసే, కానీ అక్కడ మాత్రం ఘనహీనుడిగా ఉన్నాడు. అంటే ఘనహీనుడు అంటే దేవునిగా ఒక వాల్యూ ఇవ్వలేదు. ఇంట్లో మనిషే కదా అని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఏమి వాల్యూ ఇవ్వలేదు, దేవుని మాటలు వినలేదు. అయితే యేసు ప్రవక్త తన దేశంలో తన ఇంటను తప్ప మరి ఎక్కడైనా ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. వారి అవిశ్వాసాలను బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుత కార్యములు చేయలేదు. చేసేవారు ఎవరు? తండ్రి అని దేవుడు చేస్తాడు. మార్కు 16:20 ఉంటుంది కదా, మనం ప్రకటిస్తున్నప్పుడు దేవుడే సహకార్యం ఉంటే అక్కడ అద్భుత కార్యాలు చేస్తాడని. ఇక్కడ ఎందుకు చేయలేదు? వీళ్ళు వినలేదు, విశ్వసించలేదు, నమ్మలేదు.
బయట వాళ్ళు నమ్ముతారు కాబట్టి బయట అంతా కూడా దేవునికి మంచి పేరు వచ్చింది, మంచి అనేక మంది రక్షించబడ్డారు. కానీ అక్కడ వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి దేవుడు యేసయ్య ఆ ఇంటిలో ఏ కార్యాలు చెయ్యలేదు. ఇప్పుడు మీరు బాధపడచ్చాగా, ఏ కార్యాలు చేయలేదు మా ఇంట్లో అని బాధపడచ్చా? ఎప్పుడు చేస్తాడు? తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో అప్పుడు జరుగుతాయి. మొదటి నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు నీ పరలోకం తెలుసు నీకు ఏది కావాలో అప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చే కావాలే కదా. మరి ఆ యేసే కుటుంబం అందరూ కూడా దేవుడు కుమారుడు అని ఒప్పుకున్నారు. అక్కడ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు దేవుడు, యేసే నెరవేర్చాడు. మనము కూడా అలాగా నెరవేర్చాలి. అది మత్తయి 7:21 ఉంది. ప్రభు అనిపించిన వాడు దేవుని రాజ్యాన్ని ప్రవేశించడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారే దేవుని రాజ్యాన్ని ప్రవేశిస్తారు. ఒక్కొక్కరి పట్ల దేవుడికి ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. దేవుడు మన పట్ల ఏ ప్రణాళిక ఉంది, ఏ దర్శనము, ఏ పిలుపు, ఏ ప్రణాళిక దేవుడు ఇచ్చారో అది నెరవేర్చిస్తేనే కుటుంబానికి రక్షణ వస్తుంది. అప్పుడు కుటుంబం అంతా కూడా దేవుని రాజ్యానికి వస్తారు. తండ్రి చిత్తాన్ని గురి వద్దకే పరిగెడుతూ చెయ్యాలి. అది ఎంత శ్రమైనా, ఎంత ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన అప్పుడు భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడతాది అనే మాటలు దేవుడు ఈరోజు నేర్పించారు, మరి నడిపించారు, బలపరిచినందుకు దేవుని వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, మహిమగల దేవ, అభిషక్తుడా నాయన, నీ కృపగల నామలో, నీ మహిమగల నామలో ప్రభా మమ్మల్ని అభిషేకించి వాక్య స్వరూపేయండి నాయన మీరు మాట్లాడి నడిపించినందుకు నాయన, ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీ వందనాలు. వింటున్న బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా వాక్యాలు ఫలింపు దయచేయండి. చేస్తున్నాము నీ ప్రణాళిక తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి పంపిస్తున్నందుకు ప్రభు ఆటంకపరిచిన ప్రతి దురాత్మ శక్తుల్ని ఏసునామ పాతాల్లో కనుక అనకూడదు మీరు నడిపిస్తున్నందుకు మమ్మల్ని ప్రభు నాయన పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెడగొడుతున్నాం నా ప్రభు. అటువంటి భయం లేకుండా ప్రభు రామ 8:14 ప్రకారం నాయన ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలు అంటున్నావు ప్రభా. అట్టి కృపను, అట్టి మహిమను మా మీద కుమరించి నీ అభిషేకంతో నింపి అయా మత్తయి 10వ నాయన మీరు నాయన నీ బిడ్డలు అభిషేకించి అయ్యా నీ వార్తను ప్రకటించడానికి పంపించారు ప్రభు. అట్టి వరాలతో నింపి నాయన, అట్టి మహిమతో నింపి ప్రభు, మీ జ్ఞానంతో నింపి ప్రభు మీరే నడిపిస్తున్నారు, మీరే మహిమ పొందుకుంటున్నారు. ఇశ్రాయేలు దేవుడు తోడుగా ఉన్నాడు, భయపడద్దు అని చెప్తున్న ప్రభు. అట్టి కృపను మాకు అందించినందుకు, ఆ మహిమలతో మమ్మల్ని నింపినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ ఇచ్చే సహవాసం సకల లోక పరిశుద్ధులకు మరి మాట విని నిశ్చితానుసారంగా నడిపిస్తున్నాను ఆయన. అయ్యా ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు నాయన సదాకాలము తోడైంది నడిపించిన కాక, ఆమేన్. God bless you.